హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్రిస్పీగా ఎంతో జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఎంతో బాగుందని మళ్ళీ చేసుకుని తింటారండి. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చికెన్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయని ఇందులో ఉన్న గింజలు తీసేసి పిండుకోవాలి. ఇందులో మనం పెరుగు వేసుకోవాలి. ఇది 1/2 కిలో చికెన్ అండి. 1/2 కిలో చికెన్కి ఒక నిమ్మకాయ రసం, 3 స్పూన్ల పెరుగు, గడ్డ పెరుగు వేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల గరం మసాలా వేసుకున్నాను. వీటన్నిటిని మొత్తం చికెన్కి పట్టేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి. చెప్పడం మర్చిపోయానండోయ్, ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ని కొంచెం చాకుతో ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే ఈ మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదంటే కనీసం 4-5 అవర్స్ చికెన్ 4-5 అవర్స్ అన్న పెట్టుకోవాలి. మార్నింగ్ తీసి చూస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయ్యాక ఇందులో మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఒకటొకటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఒక్కొక్కటిగా రెండో సైడ్ తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మొత్తం కిందంతా మాడిపోతుంది. అలా మాడితే ఇది జ్యూసీగా ఉండకుండా వేరే టేస్ట్గా మాడిన టేస్ట్ వచ్చేస్తుంది. ఓన్లీ సిమ్లో పెట్టుకుని మాత్రమే ఓపిక్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ చికెన్ ఫ్రైకి బాగా రుచి ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్క ఉడికిపోయిందండి. వీటిని తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మిగిలిన ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి వేసుకుని ఆయిల్లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నానండి, సిమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి, లేకపోతే మంచిగా రాదు. ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ వేగిన తర్వాత తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన స్పైసీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.